నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 23వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస బహుళపక్ష విధియా తిథి ఉదయం 10:23 వరకు, తదుపరి ఆషాఢ బహుళపక్ష తదియా తిథి. ధనిష్ట నక్షత్రం రాత్రి 8:18 వరకు, తదుపరి శతభీష నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 2:36 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. గరజ కరణం ఉదయం 10:23 వరకు, తదుపరి వణిజ కరణం రాత్రి 8:56 వరకు, ఆపై భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 2:53 నుండి రాత్రి 4:21 వరకు. అమృతకాలం ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, చంద్రోదయం రాత్రి 8:44, చంద్రాస్తమయం ఉదయం 7:36. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 11:17 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:15 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. మంగళవారం విధియా తిథి ధనిష్ట నక్షత్ర కలయిక ఉండటం వలన ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 10:23 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. రేపు ఉదయం 9:20 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభీషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశోచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీనారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.